ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందనే ప్రచారం జరుగుతోంది. క్యాడర్ దూరమవ్వడంతో మంత్రి రోజాకు ఓటమి భయం పట్టుకుందనే టాక్ నడుస్తోంది. దీంతో పరిస్థితి టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్కు సానుకూలంగా మారుతోందనే చర్చ సాగుతోంది. నగరంలో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతోంది. వైసీపీ నుంచి మంత్రి రోజా, తెలుగుదేశం తరపున గాలి భానుప్రకాష్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీసీసీ వాకింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం ఫ్యాన్ తెలుగుదేశం పార్టీల మధ్య ఉంది. వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. ఈ స్థానం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న మంత్రి రోజా అసలు నెరవేరే అవకాశం కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీ క్యాడర్లో కూడా ఉత్సాహం సన్నగిల్లుతోంది. దీంతో పోలింగ్ ముందే అసలు సన్యాసం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. 2014తో పాటు 2019లోనూ బొటాబొటీ మెజార్టీతో నెగ్గిన రోజాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గెలిచిన తర్వాత పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడంతో వారంతా వ్యతిరేకంగా మారారు. ఈ మంత్రి తీరుతో విసిగిపోయి దండం పెట్టి దూరంగా జరిగారు. ఈ ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి నేతలు తుది వరకు పోరాటం చేయడంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. కానీ అసమ్మతి నేతలను బేఖాతరు చేసిన ఫ్యాన్ పార్టీ పెద్దలు చివరికి ఈమెకే టికెట్ కేటాయించడంతో అందరూ ఏకమై ఈ మంత్రిని ఓడించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. రోజాకు నగరి నియోజకవర్గ ప్రజలతో పాటు వైసీపీ నేతల్లో ఆదరణ లేకపోయినా అధిష్టానం అండదండలు ఉన్నాయని చెబుతారు. పార్టీ అధినాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఈమె మాత్రం తనపై జగనన్నకు నమ్మకం ఉందంటారు. బ్లాక్మెయిల్ భయమో నమ్మకమో కానీ మొత్తానికి ఎంతమంది వద్దన్నా రోజాకే టికెట్ దక్కింది. దీంతో పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు కీలక నేతలు ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో మొదలియార్ ఓటర్లను ప్రభావితం చేసే వైసీపీ నాయకుడు ఏలమలై మొదలియార్ అలియాస్ అమ్ములు, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, క్షత్రియ సామాజిక వర్గంలో పట్టున్న విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు, పుత్తూరుకు చెందిన రవిశేఖర్ రాజు, నింద్ర మండలం కొప్పేడు ఎంపీటీసీ సభ్యుడు రెడ్డివారి భాస్కర్ రెడ్డి తదితరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రోజాకు వెంట వచ్చే నేతలు కూడా కరువైపోయారు. వలసలు, అసంతృప్తులతో తనకు నష్టం జరుగుతోందని గ్రహించి ఈ మంత్రి క్యాంపెయిన్ కుటుంబ సభ్యులపై పెట్టి అలక వహించిన నేతలను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. మరోవైపు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ప్రచార పర్వంలో దూసుకెడుతున్నారు. ఏడాదిగా వివిధ కార్యక్రమాలతో ప్రతి ఇంటింటా ఓటర్లను కలిశారు. మీతో మీ తెలుగుదేశం, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పుత్తూరులో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న ప్రజాగళం సభ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అవడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ఎన్నికల వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు, కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడంలో గాలి భానుప్రకాష్ సఫలమయ్యారు. ప్రచార పర్వం ముగిసే నాటికి మరింత మంది ఫ్యాన్ పార్టీ కీలక నేతలను టీడీపీలోకి తీసుకొచ్చే స్కెచ్ వేశారని సమాచారం. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ప్రధాన కారణమైన వడమాలపేట మండలంలో ఈసారి టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేతలందరూ ఓటర్లను ప్రభావితం చేసేవారే. దీంతో మంత్రి రోజాకు ఓటమి దిగులు పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నగరిలో కాంగ్రెస్ కూడా రేసులో ఉంది. ఆ పార్టీ తరపున ఏపీసీసీ వాకింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే నగరి, పుత్తూరులో పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సభలను విజయవంతం చేయడంతో ఈ దఫా కాంగ్రెస్ కు ఓట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో వైసీపీ క్యాంపులో ఆందోళన మరింత పెరిగింది. నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.